కూకట్పల్లి నియోజకవర్గం ప్రగతి నగర్లో ప్రసాద్ హాస్పిటల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు మరియు ప్రసాద్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమ ప్రసాద్, విద్యాసంస్థల అధినేత మల్కా కొమరయ్యతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 1974లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభించారని, ఇప్పటిదాకా 5 దశాబ్దాలుగా పేదలకు సేవ చేస్తూ ఈరోజు 150 పడకల ఆసుపత్రితో అత్యాధునిక వైద్య సాంకేతిక మౌలిక సదుపాయాలతో మీ ముందుకు తీసుకొచ్చారన్నారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమ ప్రసాద్ మాట్లాడుతూ, మా హాస్పిటల్లో 1,00,000 మందికి పైగా రోగులకు చికిత్స చేశామని, 10,000 మంది శిశువులకు పురుడు పోశామని, శ్రీదేవి నర్సింగ్ హోమ్ ద్వారా పేదలకు వైద్యం అందించాలన్న డాక్టర్ ప్రసాద్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందన్నారు. మా తదుపరి హాస్పిటల్ని మణికొండలో 6 నెలల్లో ప్రారంభించబోతున్నట్లు డాక్టర్ సుమ ప్రసాద్ తెలియజేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రసాద్ మిత్రులారా, ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపడవచ్చు. ఈ అమ్మగారు ఫ్యామిలీకి మాకు సంబంధం అని చెప్పి, ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 80s. అప్పటి అనుబంధము. నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా అని చెప్పి, వారి సత్యమణి డాక్టర్ ఇంద్ర, ఆ మిత్రు దగ్గర ఆప్త మిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా, ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్డ్, ఐ నో ఇట్. ఐ కమిటెడ్ టు దిస్ ప్రొఫెషన్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇట్స్ ఎ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్ అండ్ కంప్లీట్లీ ఎక్విప్డ్. మేము కూడా, మా సర్కారు కూడా ఇదే పదంలో, ఇదే పద్ధతిలో పోవాలని ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచన ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్, కోర్సుని పెంచాము. 98+65 అంటే సుమారు 163 కోర్సు పెంచాము. దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే. రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్ పెంచాము. సుమారు 1800 పైచిలకు ప్రొసీజర్స్ ఇప్పుడు. సో
We want to strengthen the Arogyasri field, and through Arogyasri field, we want to do service to the common man, or to strengthen the government sector hospitals. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనే అంశం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వారు అంటున్నారు ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దిశతో ముందుకు పోతామని పూర్తి విశ్వాసం మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. Government should not be luxury hotels. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ కావాలి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్స్? వాట్ ఆర్ ద బిల్డింగ్ నామ్స్? 5-star hotels అవి. You should follow the norms. ఆ నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ స్ట్రక్చర్ తగ్గట్టు బెడ్స్ తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి ఒక విజన్ ఉండాలి. సరేలే, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కొనసాగించామప్పా, ఎందుకు కొనసాగించకపోతే ఇంకా పెంచాలి, అవసరం ఉన్న జాగా పెంచాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ is purely management of human resources, strengthening of human resources, infrastructure, సర్వీస్ ఓరియంట్ ఉండాలి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎలాంటి ఇబ్బంది కాకూడదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ మేము ఓన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫిలాసఫీ. ఆ దిశగా మా ప్రయత్నం. మా తండ్రి గాంధీ హాస్పిటల్ పోయినప్ప, మా తండ్రి కూడా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఉండే, మంత్రులు ఉండే. మేము కూడా గాంధీ హాస్పిటల్ పోతాము, ఎందుకు పోకూడదు? థ్యాంక్ యూ. పోలేదా మా అప్ప గాంధీ హాస్పిటల్ పోయిండు.